సార్ ఎలా ఉంది మూవీ? మంచిగా ఉందండి. మంచిగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎగ్జైట్గా అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ నెక్స్ట్ ఏంటి అనేది ఉంది. 2 అవర్స్ బోర్ లేకుండా సిస్టమేటిక్ ఉంది. అంటే ఒక ప్రేక్షకుడు శుభం పడి నేమ్స్ పడేంత వరకు సీట్లో కూర్చోబెట్టే విధంగా ఎగ్జైట్గా న్యూ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం జరిగింది. మంచిగా ఉంది. అంటే వ్యూవర్స్ కి ఏం చెప్తారు మీరు ఈ మూవీ చూడటానికి? ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? మూవీ అంటే నేచర్ ఫ్యాన్స్ ఓకే అందరూ అనుకుంటున్నాము. చాలామంది రెగ్యులర్గా ప్రతి మీటింగ్లలో ప్రతి సందర్భంలో అందరూ చెప్తుంటారు. సో నేచర్ని కాపాడుకోవాలని. కాకపోతే ఏంటంటే మనం చెప్తాం కానీ రెగ్యులర్గా ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్లో చెయ్యం మనం. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండదు, షార్ట్ టర్మ్ విజన్ ఉంటుంది. ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, అడ్డొచ్చిందని ఒక చెట్టుని తీసేస్తాం, అది షార్ట్ టర్మ్ విజన్. సో దాని సెట్ బ్యాక్ కూడా కొద్దిగా జరుపుకొని కట్టుకోవచ్చు, లేదా దానికంటే ప్లాన్ చేసుకొని ఒక చెట్టుని తీస్తున్నాం అంటే నా దృష్టిలో ఒక 100 చెట్లని నాటిన తర్వాతనే ఒక చెట్టుని తీయాలి. సో నేను కాలేజీలలో అదే చేస్తానండి. మా గ్రూప్ కాలేజీలలో MLR ఇన్స్టిట్యూషన్స్లో మీరు విజిట్ చేస్తే మా గ్రౌండ్ చుట్టూ చెట్లు కనిపిస్తాయి. అట్లా దూరంగా కూర్చుంటే మనకు బిల్డింగ్లు కనపడవు, చెట్లే కనిపిస్తాయి మొత్తం. సో గ్రౌండ్ చుట్టూ ఉంటాయి, బిల్డింగ్ల చుట్టూ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో మా విద్యార్థులకు కానీ అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో పెరుగుతుంటే మన అందరికీ తెలుసు, విలేజ్లల్లో సో కూరగాయలు ఇంట్లోనే ఉండే, పండ్ల చెట్టు, జామ చెట్టు ఉంటుండే, ఇంట్లో బత్తాయి చెట్టు ఉంటుండే, నిమ్మ చెట్టు ఉంటుండే, సో పూల చెట్లు ఉంటుండే. మన ఇంట్లోకి మనము బయట వాళ్ళకి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ మనము ఇస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా ఈ హైదరాబాద్ కల్చరు, భూములు రేట్లు పెరిగిన తర్వాత ఏమవుతుందని అంటే సెట్ బ్యాక్ లేకోకుండా గోడల మీదనే ఇల్లు కడుతున్నారు. ఎవడు మొక్కేసుకునే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో లాంటి నగరాలల్లో ప్రతి మహిళలకి, ప్రతి ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి చూస్తే అందరికీ డి విటమిన్ లోపమే ఉంటుంది. సో వాళ్ళు అవుట్ సైడ్కి అనేది లేరు. దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. సో మన GHMC అధికారులు కానీ వీళ్ళు కానీ మనకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ప్రాపర్ సెట్ బ్యాక్, ప్రాపర్ ప్లాంటేషన్. ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ అనేది ఉండదు. హార్వెస్టింగ్ ఉంటేనే మనకి ఇంతకుముందు పర్మిషన్ ఉంటుండే, NOC ఇస్తుండే. అదేవిధంగా మినిమం బిల్డింగ్ల చుట్టూ, ఇండస్ట్రీస్ చుట్టూ కూడా ప్లాంటేషన్ చేసుకుంటే ఇన్ని ప్లాంట్ ఉండాలి, ఇన్ని ఇళ్ళకి ఇన్ని చెట్లు ఉండాలి, ఇలాంటి చెట్లు ఉండాలి అని ఉండేది కూడా ఒక రూల్ తీసుకొచ్చి అవి ఉంటేనే NOC కనుక ఇస్తే ఇంకా చాలామంది ఇంప్రూవ్ అవుతారు. సో స్వచ్ఛందంగా పెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఆ రూల్లో పెట్టినా అనుకోండి, రూల్లో పెట్టుకుంటే అందరూ మానిటర్ చేస్తారు, చెక్ లిస్ట్ లాగా ఉంటుంది అది. సో ఇది పర్మిషన్ ఇవ్వాలంటే ఇన్ని మొక్కలు ఉన్నాయా, ఇంత వాటర్ ఫెసిలిటీ ఉందా, ఇది ఉందా అనేది చూస్తారు. సో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీలు మనం ఏదో చేసి ఒక గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ కొరకు ల్యాండ్ని ఇస్తుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ ఏంటి, దాన్ని ఎంతమంది పని చేస్తారు, దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది, దాని పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఎంత ప్లాంటేషన్ అవసరము, ఆడ వాటర్ సోర్సెస్ ఎంత అవసరం అనేది మనం ముందరనే ఎస్టిమేషన్ అనేది ఉండాలి. సో మిగతాది అది ఎస్టిమేషన్ ఓన్లీ పేపర్ మీద ఉంటుంది, ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ లేకోకుండానే చేస్తారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతిని మనము పోషిస్తే అది ఆటోమేటిక్ ఇంటర్న్ మనకు రిటర్న్ ఇస్తుంది. ప్రకృతి ఒకటేనండి, నిస్వార్థంగా మనకు సేవ చేస్తున్నదండి ప్రకృతి. అందరూ లైక్ ఈ ప్రాపర్ సైఫై థ్రిల్లర్ ఈ విత్ ఏ కమర్షియల్ టచ్తోని ఇలాంటి కాన్సెప్ట్ తీయడం అన్నది చాలా డిఫరెంట్గా ఉందని అంటున్నారు అందరూ. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో థియేటర్లో అందరితోని ఆడియన్స్తో చూడడం అన్నది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంది. ఈ మూవీ వచ్చి చూసాక ఖచ్చితంగా మీకు కూడా అందరికీ మీకనే కాదు, నాకు అందరికీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ సేవ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక మెసేజే కాకుండా మీరు ఒక కంప్లీట్ సైఫై థ్రిల్లర్ జానరా మూవీ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ దీంట్లోని ఎక్కడో ఒక చిన్న తప్పు అయితే చేసే ఉంటారు. సో మనకి ఉన్న స్పేస్లోని మనం ఎంత సేవ్ చేస్తున్నాం అన్నదే
ఇప్పుడు. సో ఈ మూవీ నుంచి నేను చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా చాలాసార్లు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో డెఫినెట్గా నేను అది పాటిస్తున్నాను. సో అందరూ కూడా అలాగా చేస్తారని అనుకుంటున్నాను. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. అవును. మీరు ఇకపై అలాంటివి వాడుకుని ఉంటారా? యా, వాడకుండా ఉండడానికే ట్రై చేస్తాను. ఇంకా వీలైతే అసలు ఖచ్చితంగా వాడకుండా ఉంటాను.